హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో విత్ లవ్ మూవీ రివ్యూ. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందని కూడా నాకు తెలియదు. అంతేకాదు ఈ సినిమా తాలూకు ట్రైలర్ కూడా నేను చూడలేదు. జీరో అంటే జీరో ఎక్స్పెక్టేషన్ తో థియేటర్కి వెళ్ళా. సో సినిమా చూసాక నాకే అనిపించిందంటే నచ్చింది భయ్య. ఈ రోజుల్లో సినిమాలంటే వైలెన్స్, గుండెల్ని పిండేసే ఎమోషన్స్, హెవీ డ్రామా ఇవే ఎక్కువైపోయాయి కదా. కానీ విత్ లవ్ మాత్రం అలాంటి హడావిడి ఏమీ లేకుండా చూస్తున్నంతసేపు మైండ్ రిలాక్స్ అయ్యేలా ఉంటుంది. స్కూల్ లైఫ్ లో జరిగే చిన్న చిన్న లవ్ స్టోరీస్, పొసెసివ్నెస్, ఫ్రెండ్స్ మధ్య అలకలు, ఫన్ మూమెంట్స్ ఇవన్నీ కలిసి ఒక నాస్టాల్జియా వైబ్ లోకి అయితే తీసుకెళ్తాయి. కథ సింపుల్ గా ఉన్న మూమెంట్స్ తోనే ఒక చిన్న మ్యాజిక్ చేసి సినిమా మొత్తం నడిపించేశారు. అద్దిరిపోయింది. స్టోరీ లైన్ వచ్చేసి ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం ద్వారా సత్య, మౌనిస్ ఇద్దరు కలుస్తారు. మాటల మధ్యలో తెలిసేది ఏంటంటే వాళ్ళిద్దరు పాస్ట్ లో కూడా జూనియర్ సీనియర్ కనెక్షన్ ఉన్నవాళ్లే. అక్కడి నుంచి ఇద్దరు వాళ్ళ వాళ్ళ పాత ప్రేమ కథలు ఒకరికొకరికి చెప్పుకుంటూ ఒక కీలకమైన పాయింట్ దగ్గర ఆగిపోతారు. ఆ పాయింట్ ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. ఎందుకంటే అదే బేస్ మీద సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తుంది. ప్లస్ పాయింట్స్: 2 లవ్ స్టోరీస్. ఫస్ట్ హాఫ్ లో హీరో సైడ్ లవ్ స్టోరీ అండ్ అలాగే హీరోయిన్ సైడ్ లవ్ స్టోరీ రెండింటిని ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. అక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 లవ్ స్టోరీస్ లో ఒక్కటి కూడా బోర్ అనిపించదు. రెండింటిని బాగా రాసి బాగా ప్రజెంట్ చేశారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే పాస్ట్ అండ్ ప్రెజెంట్ కనెక్షన్. ప్రెజెంట్ లో ఉన్న క్యారెక్టర్స్ కు వాళ్ళ పాస్ట్ స్టోరీస్ కి కనెక్షన్ పెట్టిన విధానం చాలా ఫ్రెష్ గా అనిపించింది. క్యారెక్టర్స్ లో ఇన్నోసెన్స్, కాస్టింగ్ అనేది సరిగ్గా సెట్ అవడం వల్ల వాళ్ళని మనం ఈజీగా ఓన్ చేసుకుంటాం. ఇంకా ఎనదర్ ప్లస్ పాయింట్ వచ్చేసి హీరో పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. హీరోగా చేసిన అభిషాన్ కి ఇది డెబ్యూ మూవీ అయినా ఎక్కడ కూడా బిగినర్ మిస్టేక్స్ కనిపించు. ఫన్ ఎక్కువగా తన నుంచే జనరేట్ చేయడం, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఇన్నోసెన్స్ కానివ్వండి, తన నుంచి వచ్చిన ప్రతిదీ కూడా చాలా బాగా వర్క్ అయింది. ఈ సినిమాకి మేజర్ గా ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాలంటే తెలుగు డబ్బింగ్ అని చెప్పాలి. తెలుగు డబ్బింగ్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. ఎక్కడ ఒక డబ్ సినిమా చూస్తున్నాం అనే ఫీలింగే కలగలేదు. డబ్బింగ్ విషయంలో మాత్రం మంచి కేర్ తీసుకున్నారు. సూపర్ అని చెప్పాలి. అండ్ అలాగే హీరోయిన్ గా అనస్వర రాజన్ ఉండటం ఈ సినిమాకి మరొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. తెలుగు ఆడియన్స్ కి ఆల్రెడీ తెలిసిన ఫేస్ అవడం, సో ఈజీగా మూవీకి కనెక్ట్ అయితే అయిపోతారు. నాకైతే కొన్ని చోట్ల ఇలాంటి ఒక అమ్మాయి మన జీవితంలో కూడా ఉంటే బాగుందని ఫీలింగ్ కలిగింది. ఇక మ్యూజిక్ అండ్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే లిమిటెడ్ బడ్జెట్ లో స్క్రీన్ ప్లే మీద సినిమాని బాగా నరేట్ చేశారు. మ్యూజిక్ పెద్దగా హిట్ సాంగ్స్ ఇవ్వకపోయినా సినిమాకి కావాల్సిన ఫీల్ మాత్రం సరిగ్గా తీసుకొచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎంత మంచి సినిమా అయినా సరే ఒకటో రెండో నెగిటివ్స్ అయితే ఉంటాయిగా. 2 లవ్ స్టోరీస్ ని కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలిగింది చాలా చోట్ల. అంటే బోర్ అనిపించదు కానీ ఇంపాక్ట్ మాత్రం ఎంతో కొంత తగ్గింది అనే ఫీలింగే ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా కాస్త రన్ టైం తగ్గించి ఇంకొంచెం క్రిస్ప్ గా తీసుంటే ఇంకాస్త మంచి ఫీల్ వద్దునేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. క్లైమాక్స్ లో ఫన్ అనేది బాగా వర్క్ అవుతుంది కానీ అక్కడ వరకు రావడానికి చాలా టైం తీసుకున్నారు. ఓవరాల్ గా మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. విత్ లవ్ అనేది హెవీ డ్రామా, వైలెన్స్ లేకుండా లైట్ గా హ్యాపీగా ఒక్కసారి చూసే సినిమానే చెప్తా. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కొన్ని బోర్ అనిపించే సీన్స్ ఉన్నా అవి కూడా బ్యూటిఫుల్ మూమెంట్స్ తో కవర్ చేసేసారు. సో హ్యాపీగా చూసేయచ్చు. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3/5 మన రేటింగ్ ఇది. మీరు ఎవరైనా ఈ విత్ లవ్ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.